అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలతో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఐక్యరాజ్య సమితి ఆహ్వానించింది. ఈ నెల 22న జరిగే సదస్సులో జనసేనాని పాల్గొని ప్రసంగించనున్నారు. దీంతో పవన్ ఈ నెల 20వ తేదీన న్యూయార్క్ బయలుదేరి వెళ్లనున్నారని తెలుస్తోంది. కాగా దేశం తరపున పాటుపడే నలుగురికి మాత్రమే ఈ అవకాశం దక్కుతుంది. ఇలాంటి అరుదైన అవకాశాన్ని పవన్ కళ్యాణ్ దక్కించుకున్నారు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే నేతలకు మాత్రమే ఇలాంటి అవకాశం దక్కుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం జనసేన అధినేత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో ఆయన విరివిగా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. టీడీపీ బీజేపీతో పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన సీట్లలో తమ అభ్యర్థులను గెలిపించుకునే పనిలో పవన్ తలమునకలై ఉన్నారు. ఉలక నాయకన్ కమల్ హాసన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తీరిక లేకుండా ఉన్నాడని తెలిసిందే. ఈ లెజెండరీ యాక్టర్ నటిస్తున్న చిత్రాలు ఒకటి మణిరత్నం డైరెక్ట్ చేస్తున్న థగ్ లైఫ్, KH234 ప్రాజెక్టుగా వస్తున్న ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మి త్రిష ఫీమేల్ లీడ్ రోల్స్లో నటిస్తూ ఉండగా గౌతమ్ కార్తిక్, బోజు జార్జ్, దుల్కర్ సల్మాన్, జయం రవి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా థగ్ లైఫ్ షూటింగ్ అప్డేట్ ఒకటి స్టిల్ రూపంలో నెట్టింటా వైరల్ అవుతుంది. థగ్ లైఫ్ షూటింగ్ ఢిల్లీలోని సంకట్ మోచన్ హనుమాన్ మందిర్లో కొనసాగుతుంది. కమల్ హాసన్ అండ్ సింబు టీం పై వచ్చే సన్నివేశాలను ఈ స్కెడ్యూల్లో చిత్రీకరిస్తున్నారని సమాచారం. కమల్ హాసన్ కోరమీసంతో కనిపిస్తూ ఉండగా సింబు అదిరిపోయే ట్రాన్స్ఫర్మేషన్తో బ్లాక్ స్టైలిష్ గాగల్స్ పెట్టుకుని స్టన్నింగ్ లుక్తో అదరగొట్టేస్తున్నాడు. ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఇలా కొత్త లుక్స్తో మళ్లీ పాత రోజులను గుర్తు చేస్తూ అభిమానులను ఖుషి చేస్తున్నారు. థగ్ లైఫ్ టీంతో డిజైన్ చేసిన వీడియోను మేకర్స్ ఇప్పటికే విడుదల చేయగా నెట్టింటా హల్చల్ చేస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాల్లో ఒకటి ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న రాయన్. D50గా తెరకెక్కుతున్న ఈ మూవీ అప్డేట్ ఇస్తూ రిలీజ్ చేసిన ప్రీ లుక్ లో ధనుష్ గుండుతో మెడలో రుద్రాక్షమాల వేసుకుని కనిపిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలవడమే కాదు, రాయన్ ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీపై క్లారిటీ వచ్చింది. రాయన్ ను జూన్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ వార్తతో ఫుల్ ఖుషి అవుతున్నారు ధనుష్ అభిమానులు, మూవీ లవర్స్. ఓటీటీ ప్రియులకు పరిచయం అక్కర్లేని వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్. మనోజ్ బాజ్పేయి, ప్రియమణి, సమాంత ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ 2 భాగాలుగా వచ్చి అమెజాన్ ప్రైమ్లో రికార్డులు నమోదు చేస్తుంది. స్పై థ్రిల్లర్గా వచ్చిన ఈ సిరీస్ను దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే తెరకెక్కించింది. అయితే ఈ సిరీస్ 3వ భాగం కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సిరీస్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్ అయినట్లు అమెజాన్ ప్రైమ్ X వేదికగా ప్రకటించింది. ఈ సినిమా షూటింగ్కు సంబంధించి అధిక భాగం నార్త్ ఈస్ట్ ఇండియాలో జరుపుకోనున్నట్లు మేకర్స్ తెలిపారు. ది ఫ్యామిలీ మ్యాన్ 2 ఎక్కడైతే పూర్తయిందో అక్కడి నుంచే ది ఫ్యామిలీ మ్యాన్ 3 మొదలవుతుందని శ్రీకాంత్ తివారీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. ఆయనకు వయసు పెరిగినా సవాళ్లు వెంటాడుతూనే ఉంటాయి. అయితే ఈ సవాళ్లను శ్రీకాంత్ ఎలా ఎదుర్కోనున్నాడనేది తెలియాలంటే సిరీస్ వచ్చే వరకు ఆగాల్సిందే. ప్రముఖ నటుడు బెర్నార్డ్ హిల్ కన్నుమూశారు. టైటానిక్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచినట్లు ఆయన ఏజెంట్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆస్కార్ గెలుచుకున్న టైటానిక్ మూవీలో బెర్నార్డ్ నౌకా కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్ అనే పాత్రను పోషించారు. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాలో రోహన్ రాజు థియోడిన్గా ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. లార్డ్ ఆఫ్ ది రింగ్స్కు పీటర్ జాక్సన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. కెరీర్ ప్రారంభంలో బీబీసీలో ప్రసారమైన బాయ్స్ ఫ్రమ్ లక్ స్టఫ్ ఆయనకు గుర్తింపును తీసుకొచ్చింది. టాలీవుడ్ మూవీ లవర్స్ ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులో ఒకటి డబుల్ స్మార్ట్. ఎనర్జెటిక్ యాక్టర్ రామ్ పోతినేని టైటిల్ రోల్లో వస్తున్న ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది. రామ్ అండ్ పూరి టీం ముంబైలో మేజర్ స్కెడ్యూల్ పూర్తి చేశారు. లీడ్ యాక్టర్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. డబుల్ స్మార్ట్ టీజర్ మే 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన పనులు కూడా కొనసాగుతున్నట్టు ఇన్సైడ్ టాక్. టీజర్ డేట్ పై అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రాబోతుందని టాక్. ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ కు అదిరిపోయే మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ సీక్వెల్ కు మరోసారి పనిచేస్తూ ఉండటంతో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి.
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మెగా ట్యాగ్తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తన నటన అభినయంతో ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకొని ఐకాన్ స్టార్గా పేరు సంపాదించుకున్నాడు. అయితే అల్లు అర్జున్ కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం అంటే వెంటనే గుర్తొచ్చేది ఆర్య. అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ల కాంబోలో వచ్చిన ఈ చిత్రం మే 7, 2004లో ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అల్లు అర్జున్కు తిరుగులేని క్రేజ్ తెచ్చిపెట్టడమే కాకుండా దర్శకుడిగా సుకుమార్కు మంచి బ్రేక్ నిచ్చింది. అయితే ఈ సినిమా విడుదలై మంగళవారానికి 20 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా మూవీని గుర్తు చేసుకుంటూ చిత్ర నిర్మాత దిల్ రాజు అతని బృందం హైదరాబాద్లో భారీ ఈవెంట్ను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ను ఎంటర్టైన్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఇక ధ్రువ్ విక్రమ్ తండ్రి బాటలోనే పయనిస్తూ కొత్త ప్రయోగాలతో సినిమాలు చేస్తున్నాడు యాక్టర్. ఈ యువ నటుడి కాంపౌండ్ నుంచి స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తున్న తాజా చిత్రానికి బీసన్ టైటిల్ ఫైనల్ చేశారు. ధ్రువ విక్రమ్ కొత్త సినిమా లాంచింగ్ సెరమనీ సోమవారం ఘనంగా జరిగింది. బీసన్ టైటిల్ విడుదల చేయగా బ్యాక్డ్రాప్ లో అడవి దున్న కనిపిస్తుండగా దాని ముందు కండలు తిరిగిన దేహంతో రన్నింగ్ కు రెడీ అన్నట్టుగా ఉన్న స్టిల్ ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తుంది. ఈ మూవీని మారి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. మారి సెల్వరాజ్ ఇలా తొలిసారి ఇంగ్లీష్లో టైటిల్ పెట్టడం విశేషం. ధ్రువ్ విక్రమ్ ఈసారి ఏదో గట్టిగానే ప్లాన్ చేశారని తాజా లుక్ చెప్పకనే చెబుతోంది. నటుడు మమ్ముట్టి ఓ సినిమా షూటింగ్తో బిజీగా ఉండగా షూటింగ్ టైంలో ఓ ఇంటిని సందర్శించాడు. తెలుపు రంగు లుంగి, గ్రే కలర్ హాఫ్ షర్ట్లో ఉన్న మమ్ముట్టి ఎవరు ఊహించని విధంగా సాధారణంగా ఆ కుటుంబ సభ్యులను కలిశాడు. మొదట బామ్మతో తీరిగ్గా మాట్లాడిన మమ్ముట్టి అనంతరం మిగిలిన కుటుంబ సభ్యులతో కలిసి ముచ్చటించాడు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాడు. సూపర్ స్టార్డమ్ ఉన్న మమ్ముట్టి గొప్ప మనసుతో ఎవరు ఊహించని సింపుల్గా సర్ప్రైజ్ ఇవ్వడంతో ఆ కుటుంబ సభ్యులు ఆనందంలో ఎగిరి గంతేస్తున్నారు. సింప్లిసిటీకి ఐకాన్గా కనిపిస్తున్న మమ్ముట్టి విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది రాజులు భామ అంజలి. ఈ బ్యూటీ టైటిల్ రోల్ పోషించిన చిత్రం గీతాంజలి ఏ స్థాయిలో హిట్ కొట్టిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ మూవీకి కొనసాగింపుగా వచ్చిన చిత్రం గీతాంజలి మళ్లీ వచ్చింది. శివతుర్లపాటి దర్శకత్వంలో హర్రర్ జోనర్లో అంజలి 50వ సినిమాగా తెరకెక్కింది. ఈ మూవీ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన రాబట్టుకుంది. ఇక ఈ సినిమా డిజిటల్ ప్లాట్ఫామ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయింది. ఈ మూవీ ఓటీటీ ప్రీమియర్ హక్కులను పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా దక్కించుకుంది. గీతాంజలి మళ్లీ వచ్చింది మే 8న ఆహాలో ప్రీమియర్ కానుంది. మరి థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ రాబట్టుకున్న ఈ చిత్రానికి డిజిటల్ ప్లాట్ఫామ్లో ఎన్ని మార్కులు పడతాయో చూడాలంటున్నారు సినీ జనాలు. ప్రభాస్ టైటిల్ రోల్లో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సలార్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో 2 పార్టులుగా వస్తూ ఉండగా ఇప్పటికే సలార్ పార్ట్ 1 గ్రాండ్గా విడుదలై నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇక ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్ సీక్వెల్ ప్రాజెక్ట్ సలార్ 2 ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి ఫిలిం నగర్ సర్కిల్లో రౌండప్ చేస్తుంది. సలార్ 2 సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సర్వం సిద్ధమైంది ప్రశాంత్ నీల్ టీం. తాజా టాక్ ప్రకారం సలార్ 2 షూటింగ్ మే చివర్లో షురూ కానుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని ఇన్సైడ్ టాక్. నెట్టింటా చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం సలార్ 2 షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ మొదలు కానుంది. తొలి స్కెడ్యూల్ 10 రోజుల పాటు కొనసాగనుండగా ప్రభాస్, పృథ్వీరాజ్, సుకుమారన్పై వచ్చే సన్నివేశాలను ఈ స్కెడ్యూల్లో షూట్ చేయనున్నారని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ టీం ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం సలార్ 2 షూట్ పూర్తి చేసి 2025 డిసెంబర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. సీక్వెల్లో టాప్ యాక్టర్లు కనిపించబోతున్నారట. ఇంతకీ సీక్వెల్లో ప్రశాంత్ నీల్ ఎవరెవరిని తీసుకుంటాడనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం తాను ఇన్ఫ్లుయెంజా వైరస్తో బాధపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగోలేదని, మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నట్లు చెప్పారు. దీంతో పాటలు పాడలేకపోతున్నానని, ఇప్పటికే స్కెడ్యూల్ చేసిన తన మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ను ఆగస్టుకు పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు. అభిమానులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తన ఇన్స్టా పోస్ట్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
హీరో రాజ్ తరుణ్ నుండి వస్తున్న కొత్త సినిమా భలే ఉన్నాడే టీజర్ రీసెంట్గా రిలీజ్ అయింది. టీజర్ చూస్తుంటే మునుపటి రాజ్ తరుణ్ హిట్స్ని మరిపించే రేంజ్లో ఈ టీజర్ ఆకట్టుకుంది అని చెప్పాలి. పెళ్లి టైంలో పెళ్లి కూతుర్ని రెడీ చేసే పని చేసే హీరో కొంచెం అమ్మాయిలకు దూరంగా ఉంటాడు. ఈ క్రమంలో అందరూ తనని మరో విధంగా అనుకుంటారు. తనని చూసి ఇష్టపడే హీరోయిన్కి కూడా హీరో దూరంగా ఉంటాడు. మరి ఇంతకీ హీరోకి ఉన్న సమస్య ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అంటూ టీజర్ను బాగా కట్ చేశారు. మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్, రిచ్ విజువల్స్తో టీజర్ మంచి క్వాలిటీతో ఉన్న టీజర్ అందరినీ ఆకట్టుకుంటుంది. హీరోయిన్ మనీషా కందుకూరు కూడా తన అందం, అభినయంతో ఆకట్టుకుంటుంది. ఈ మూవీలో అనేక మంది కమెడియన్లు నటిస్తున్నట్టు అర్థమవుతుంది. శేఖర్ చంద్ర బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. వరుణ్ సందేశ్ కీలక పాత్రలో నటించిన క్రైమ్ సస్పెన్స్ డ్రామా చిత్రం చూడరా. ఆర్ఎన్ హర్షవర్ధన్ దర్శకుడు, శీతల్ భట్ కథానాయిక, ధనరాజ్, కాశీ విశ్వనాథ్, రవిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొన్ని నెలల కిందటే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్లో మే 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈటీవీ విన్ పోస్టర్ను పంచుకుంది. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీని తొలుత థియేటర్లో విడుదల చేయాలని భావించారు. అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇటీవలే పరశురామ్ డైరెక్షన్లో ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు విజయ్ దేవరకొండ. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక అభిమానుల ఫోకస్ అంతా విజయ్ దేవరకొండ నటిస్తున్న అప్కమింగ్ ప్రాజెక్టు పైనే ఉంది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో స్పై థ్రిల్లర్గా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ను ఇటీవలే హైదరాబాద్లో షురూ చేశారని తెలిసిందే. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో విజయ్ దేవరకొండకు ఘన స్వాగతం పలికిన అభిమానులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అభిమానుల హర్షద్వారాల మధ్య ఈ సినిమా షూటింగ్ రీస్టార్ట్ అయింది. ప్లకార్డులు, కటౌట్లు పట్టుకుని విజయ్ దేవరకొండ మరింత ఎనర్జీ నింపారడంలో ఎలాంటి సందేహం లేదు. టాలీవుడ్ హీరోయిన్ హుషారు జాంబిరెడ్డి సినిమాల ఫేమ్ దక్ష నగార్కర్ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. తనకేమైందనే విషయాన్ని బయటపెట్టకుండా ఇన్స్టా వేదికగా ఒక పోస్టు పెట్టింది భామ. గత కొన్ని రోజులుగా స్ట్రెచ్చర్పై నాకు తెలియని వ్యక్తులతో సర్జరీ గదిలో ఉండటం చాలా కష్టంగా ఉంది. నాకు 2 సార్లు వెన్నెముకపై అనస్థీషియా ఇచ్చారు. దాని నుంచి కోలుకోవడం చాలా కష్టంగా ఉంది. నేను నా భావోద్వేగాలన్నింటినీ కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించాను. నన్ను ప్రేమించే వ్యక్తులు నాకు సపోర్ట్గా నిలిచారు. కష్ట సమయంలో మనిషిని ఎలా ప్రేమించాలో చూపించారు. ప్రేమకు నిజంగా కనిపించని గాయాలను నయం చేసే శక్తి ఉంది. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. దయచేసి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. నేను సంతోషకరమైన విషయాలని పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఎవరూ బాధపడకూడదు కాబట్టి అని తెలిపింది. చిత్రసీమను నమ్ముకుంటే ఏదో ఒక రోజున కోరుకున్నది లభిస్తుందని కొందరి విశ్వాసం. అలా సినిమా రంగంలో కోరుకున్న తీరాలు చేరిన వారు ఎందరో ఉన్నారు. వారి స్ఫూర్తితోనే సాగుతున్నారు యంగ్ హీరో సందీప్ కిషన్. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తన దరికి చేరిన పాత్రలు పోషించి ఇప్పటికీ దాదాపు 20కి పైగా సినిమాలో నటించేశారు సందీప్ కిషన్. వాటిలో సందీప్కు ఆనందం పంచిన చిత్రాలు కొన్నే అయినా ఇంకా పట్టువదలని విక్రమార్కునిలా భారీ విజయం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు సందీప్ కిషన్. సందీప్ కిషన్ 1987 మే 7వ తేదీన మద్రాసులో జన్మించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్లు చోటా కే నాయుడు, శ్యామ్ కే నాయుడు సోదరి కుమారుడే సందీప్ కిషన్. మేనమామలు ఇద్దరూ చిత్రసీమలో రాణిస్తూ ఉండటం వల్ల సందీప్ మనసు సైతం చిత్రసీమ వైపు పరుగుతీస్తుంది. దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు సందీప్. ఆ తర్వాత అతని మనసు నటన వైపు మళ్లింది. లగడపాటి శ్రీధర్ నిర్మించిన స్నేహ గీతంతో సందీప్ కిషన్ నటుడయ్యారు. ఆపై దేవాకట్ట రూపొందించిన ప్రస్థానంలో సాయి కుమార్ కొడుకుగా నటించి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత మరికొన్ని చిత్రాల్లో సందీప్ కిషన్ నటించిన హీరోగా అతనికి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మంచి బ్రేక్ నిచ్చింది. ఈ సినిమాలో సందీప్ సరసన నాయికగా నటించిన రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోయిన్ అయింది. రారా కృష్ణయ్య, బీర్వా, జోర్ టైగర్ ఇలా దాదాపు 20 చిత్రాలలో హీరోగా నటించారు సందీప్. ఈ ఏడాది మైఖేల్ చిత్రంతో జనం ముందుకొచ్చారు. కానీ సందీప్కు ఆ సినిమా సైతం ఆశించిన సక్సెస్ను అందించలేకపోయింది. చివరిగా ఊరు పేరు భైరవకోన చిత్రంతో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం సందీప్ కిషన్ పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. సందీప్ కిషన్ మరిన్ని చిత్రాలతో ప్రేక్షకులను అలరించాలని సంతోషం టీం మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే సందీప్ కిషన్. ఇప్పటివరకు చూసిన సత్యదేవ్ గారు వేరు అండ్ ఇప్పుడు మాత్రం న్యూ అవతార్లో సత్యదేవ్ గారు కనిపిస్తున్నారని చెప్పాలి. న్యూ స్క్రిప్ట్తో సత్యదేవ్ గారు కనిపిస్తున్నారని చెప్పాలి. ఎస్, కృష్ణమ్మ అనేది డెఫినెట్గా మనందరికీ ఒక ఎమోషన్. విజయవాడలో ఎస్పెషల్లీ పుట్టి పెరిగిన వాళ్ళకి అదొక ఎమోషన్ అని చెప్పాలి. ఇందులో కథనంతో పాటు చాలామందిని ఇంకా క్యూరియాసిటీ పెంచడానికి రీజన్ ఏంటంటే ఇది కొరటాల శివ ప్రెజెంట్స్ అని వస్తుందన్నమాట. దీన్ని శివ గారు ప్రజెంట్ చేస్తున్నారు. సో దానికి అసలు శివ గారికి దీనికి సంబంధం ఏంటి, అది ఎలా కుదిరింది, అసలు ఎలా జరిగింది అనేది తెలుసుకుందాం. అలాంగ్ విత్ నాతో పాటు
కొరటాల శివ గారు అండ్ దీన్ని డైరెక్ట్ చేసిన గోపాలకృష్ణ గారు అండ్ మనందరికీ చాలా చాలా ఇష్టమైన మన సత్యదేవ్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దానండి. హాయ్, హలో. సో నేను చెప్పింది కరెక్టే కదండి, మండుతే ఎండల్లో రివెంజ్ కూడా మండుతుంది. చాలా చాలా ఒక రేంజ్ రివెంజ్ కనిపిస్తుంది నాకు అక్కడ టీజర్లో చూస్తేనైతే. ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. అంతే. ఎందుకంటే మీరు అంత మొహమాటంగా మాట్లాడుతున్నట్టు అని అనిపిస్తుంది. పక్కనే శివగారు ఉండడం వల్ల ఇది గౌరవంతో కూడుకున్న భయంతో వచ్చిన మొహమాటం ఇది. అలా ఏం కాదు, ఫస్ట్ టైం ఓకే ఇంటర్ఫేస్ చేయడం కదా, అంతే కానీ అలా ఓకే. షుగర్ చాలా ఫ్రీడమ్ ఇస్తారు ఇంకా మాకు. చాలా మందికి అరంగేట్రం చేసిన ఆ డైరెక్టర్ నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. సో గుడ్. అండ్ డెఫినెట్గా శివగారు ఇందాక నేను మెన్షన్ చేసినట్టు మీ పేరు దీనికి రావడం అనేది ఇంకా ఎక్కువ క్యూరియాసిటీని పెంచింది అని చెప్పాలి సినిమా లవర్స్లో, ఈవెన్ దో ఇండస్ట్రీలో కూడా. సో అసలు మిమ్మల్ని లాగింది, మీ పేరుని లాగింది ఏముంది ఈ కథలో? అంటే ఫస్ట్ మై ఫ్రెండ్ ప్రొడ్యూసర్ కృష్ణ గారు, సో ఆయన గోపాల్ చెప్పిన కథ విని ఒకరోజు ఊరికే ఒకసారి నువ్వు కూడా వింటే బాగుంటుంది అని చెప్పి నా దగ్గర తీసుకొచ్చారు కథని. నాడు ఒక 3 hours ఇచ్చారు నరేషన్. కృష్ణ టెన్షన్ పడుతున్నాడు. అంటే మరీ సరే వచ్చి కూర్చోబెట్టాను, ఏదో ఒక అరగంట 30 గంటలు అయిపోద్దేమో స్క్రిప్ట్ అని. మనం మధ్య మధ్యలో బ్యాక్ స్టోరీలు ఇది మొత్తం చెప్పుకుంటా ఉంటే కృష్ణ ఏంటంటే నేను మొహమాటంగా ఇంకా కృష్ణ మీద మొహమాటంతో వింటున్నానేమో అని ఒక గంటన్నర అయింది. బ్రేక్ సరే టీ దాగి సెకండ్ హాఫ్ స్టార్ట్ చేద్దాం అన్నాడు కృష్ణ. పక్క చూసుకుని వెళ్ళి మరి ఇబ్బంది గుంటే వెళ్ళిపోదాం అని ఊహించలే, మరి ఎంతసేపు వెళ్ళి సెకండ్ హాఫ్ ఫ్లోలో వినేద్దామన్నా. సో నేను అనేసరికి సరే మొహమాటంగా వింటున్నానేమో అనుకుని అంటే మనోడు సెకండ్ హాఫ్ కూడా స్టార్ట్ చేసేసి చెప్పేసిన తర్వాత కృష్ణతో నేను చెప్పా, సో ఐ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని. సో కథ వినంగానే ఎక్కడో తను ఐడియా, తను చెప్పిన విధానం, ఎవ్రీ సీన్, ఆ బ్యాక్డ్రాప్, ఆ బ్యాక్డ్రాప్లో తిరిగినట్టున్నాడు. విజయవాడలో ప్రతి సందుగందు తిరిగి ఆయన విజయవాడ అనుకుంటా. సో కళ్ళ కట్టినట్టు చెప్పాడు. ప్రతి సీను, ప్రతి క్యారెక్టర్ కళ్ళ ముందు కనపడుతుంది. దట్టు వెంటనే సత్యానే అని చెప్పి అనుకున్నాడు. ఐ నో వాట్ కైండ్ ఆఫ్ ఇంటెన్స్ యాక్టర్ ఈజ్. ఇవాళ ఉన్న చాలామంది యాక్టర్స్లో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్ సత్య, నో డౌట్ అబౌట్ ఇట్. నో డౌట్ అసలు. మోస్ట్ అండర్ రేటెడ్ యాక్చువల్లీ. అంటే ఒక సీన్ ఇస్తే రాసుకున్న వాడికి ప్రాణం పెట్టేశాడు ఆ సీన్లో. ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, తను ఇమోట్ అయ్యే విధానం కానీ. సో తను అన్నప్పుడు నాకు ఎక్కడో ఎవ్రీథింగ్ ఈజ్ ఫాలోయింగ్ ఇన్ టు ప్లేస్, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనిపించింది. వీళ్ళ టీం కానీ, తను అనుకున్న కాస్టింగ్ కానీ అంతా. సో దీన్ని వదిలే ప్రసక్తే లేదని అనిపించింది. వెంటనే లెట్స్ గో హెడ్ అని చెప్పి అనుకుని ముందుకు వెళ్ళాం. సో దట్స్ హౌ ఐ కేమ్ ఇంటు దిస్ ఫిల్మ్. రైట్. మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో విన్నారు శివ గారు? బికాజ్ యూ ఆర్ ఎ రైటర్, డైరెక్టర్, యూనో డెఫినెట్లీ సూపర్ హిట్స్ అందుకున్న డైరెక్టర్, సూపర్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ ఇచ్చిన డైరెక్టర్. అండ్ ఒక డైరెక్టర్, న్యూ డైరెక్టర్ వచ్చి, అది కూడా నర్వస్నెస్తో వచ్చి ఒక స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడు మీరేమనుకున్నారు? అండ్ ఈ కథలో ఆ యూఎస్బీ ఏమనిపించింది మీకు? యూనో సరికొత్తగా బోలెడని కమర్షియల్ సినిమాలు మీరు చేశారు అండ్ చూశారు. ఇట్స్ ఆల్ అబౌట్ ఎంత ఎంగేజింగ్ ఉంది, ఎంత ఇన్వాల్వ్ అయ్యామనేది ఎనీ స్క్రిప్ట్లో. కథల్లో బేభత్సాలు ఏముండవు, కొత్తగా శంకరాభరణాలు ఏమి రాయలేము ఎవరం. సో బట్ అతను చెప్పిన పాత్రలు, ద బ్యాక్డ్రాప్ ఆఫ్ ద ఫిల్మ్ కానీ, వాళ్ళ మధ్య జరిగే సన్నివేశాలు, ఎమోషన్స్, ఎవ్రీథింగ్. అంటే మనం అల్లికంటాం, అసలు ఎవ్రీ సీన్ అలా కరెక్ట్గా అల్లాడు ప్రతిదీ. ఎక్కడో ఎమోషన్ కూడా నాకేమనిపించింది, జనరల్గా ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో ఏదో ఒక హోప్, ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది. బోల్డ్ కళ్ళగనేస్తాం జీవితాల్లో, అవో అంటే అవకాశం దొరుకుతుంది, కొంతమందికి దొరకదు. టు బి వెరీ హానెస్ట్, 90%కి వాళ్ళ డ్రీమ్ షాటర్ అవుతాయి. సక్సెస్ రేటు ఐ డోంట్ ఈవెన్ థింక్ 10% కూడా ఉందని ప్రపంచంలో. సో ఎక్కడ సర్దుకుపోవాలి అంటే ఏదో కలగంటాం, ఆ కళలో కొంచెం నెరవేరుద్ది, ఒక స్థాయికి చాలే అనుకునే వెళ్ళిపోతాం. ఈ సినిమాలో పాత్రల కోరిక అయితే నేను విన్న కథలో
అసలు ఆ కథ ఆ డ్రీమ్ షాటర్ అవ్వడానికే వీలేదు, అంత చిన్న కోరిక వాళ్ళది. మనం కూడా ఒక చిన్న కుటుంబాన్ని ఏర్పరచుకొని బతకాలరా, ఇదే వాళ్ళ కోరిక. నాకు తెలిసి ఇంతకంటే చిన్న కోరిక ప్రపంచంలో ఏ మనిషికి ఉండదేమో అని ఫీలింగ్ నాకు. శివ గారు చెప్తూ ఉంటే నాకు అనిపిస్తుంది ఆడియన్స్ విట్నెస్ చేయబోతున్నారు దీన్ని. కాకపోతే శివ గారు చాలా కనెక్ట్ అయ్యారు. కానీ వాళ్ళు చేసే విధానం కూడా అంటే దేర్ పేషెన్స్, దేర్ వెయిటింగ్, యూ షుడ్ వాచ్ ఇట్ ఆన్ స్క్రీన్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అండ్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.